ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశం పేరు రాజకీయ పార్టీలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ప్రజాస్వామ్యం యొక్క విజయం రాజకీయ పార్టీల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల్లో విజయం సాధించినటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా మిగిలిన పార్టీలు ప్రభుత్వం చేసినటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ప్రతిపక్షంలో కూర్చోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలదే కీలకమైనటువంటి పాత్ర. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టత, ప్రజాస్వామ్య యొక్క అభివృద్ధి మొత్తం కూడా రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఉందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాభిప్రాయాన్ని చూరగొని అధికారాన్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తాయి. ప్రజల యొక్క అభిమానాన్ని ఎక్కువగా చూరగొని ఎక్కువ స్థానాలు సంపాదించుకున్నటువంటి పార్టీ అధికార పక్షంలో కూర్చొని రాజ్యాధికారాన్ని నిర్వహించగా తక్కువ స్థానాలు వచ్చినటువంటి మిగతా రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం యొక్క లోపాలను ప్రజలకు ఎత్తి చూపుతూ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను తూర్పారా పడుతూ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి అధికార సముపార్జనే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తాయి. అందుకోసమే ప్రజాస్వామ్యం యొక్క విజయం ఆ రాజ్యంలోని రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంటుంది. నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పార్టీలు రాజ్యంలో ఉన్నప్పుడు రాజ్య సమస్యల యొక్క పరిష్కారం చాలా సులభమవుతుంది. ఇక రాజకీయ పార్టీల నిర్వచనాన్ని హైవర్ చాలా చక్కగా ఇచ్చాడు. ఒక విధానము లేక సిద్ధాంతంతో రాజ్య మద్దతు ద్వారా ప్రభుత్వాధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నించే వ్యవస్థీకృత మానవ సంఘాన్ని రాజకీయ పార్టీ అని అంటారని చెప్పేసి హైవర్ నిర్వచించడం జరిగింది. మరి సంఘానికి రాజకీయ పార్టీకి మధ్య ఏంటి తేడా? సంఘము రాజకీయ పార్టీల లక్ష్యం ఒక్కటే, అదే ప్రజా ప్రయోజనాలు. సంఘము రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం ఒక్కటే అయినప్పటికీ ఈ రెండింటి మధ్య అనేక తేడాలు కలవు. రాజ్యానికి సంఘానికి మధ్య అనేక వ్యత్యాసాలు, తేడాలు ఉన్నాయి. రాజ్యము ఆవిర్భవించకముందే, రాజ్యావిర్భావానికంటే ముందే రాజకీయ పార్టీల యొక్క అవతరణ జరిగింది. రాజ్యావతరణ కంటే ముందే సమాజం ఏర్పడింది. సంఘము అన్నా సమాజం అన్నా ఒకటే. రాజ్యావిర్భావం కంటే ముందే సమాజం ఏర్పడి సమాజము ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షిస్తూ ముందుకు సాగింది సమాజం.
సమాజము అనేది అతి ప్రాచీనమైనటువంటి విషయం. రాజకీయ పార్టీలు రాజ్యాలలో ఎప్పుడైతే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడిందో, రాజ్యాలలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడిన తర్వాత ప్రాచుర్యం పొందాయి. ఈ రాజకీయ పార్టీలు అనేవి ఆధునిక కాలానికి చెందితే సమాజము అనేది అతి ప్రాచీనమైనది. రాజ్యావిర్భావం కంటే ముందే సమాజం ఏర్పడదు. సంఘము నైతిక విలువల సహాయంతో, ఆచార సాంప్రదాయాలతో ప్రజల యొక్క ప్రయోజనాల కోసం పాటుపడితే, రాజకీయ పార్టీలు మాత్రము ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి అధికారం ద్వారా రాజ్యంలో పౌరుల ప్రయోజనాల కోసం పాటుపడడం జరిగింది. రాజ్యంలో పౌరుల యొక్క ప్రయోజనాల కోసం పాటుపడడం జరిగింది. రాజకీయ పార్టీల యొక్క విధులను మనం పరిశీలించి చూసినట్లయితే ప్రధానంగా ఈ క్రింది విధంగా కనిపిస్తాయి. నెంబర్ 1, ఆసక్తుల సమూహాల సమీకరణ. రాజకీయ పార్టీలు ఒకే ఆసక్తి ఉండబడినటువంటి, ఒకే అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తులందరినీ సమీకరించి ఒకే గూటి దగ్గరికి చేర్చడం జరుగుతుంది. ఒకే అభిప్రాయము, ఒకే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులందరినీ, భావ సారూప్యత కలిగినటువంటి వ్యక్తులందరినీ ఒకే దగ్గరికి చేర్చి ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని సంపాదించి ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడడానికి ప్రయత్నిస్తాయి రాజకీయ పార్టీలు. రాజకీయ చైతన్యం కలిగి ఉండడం. రాజకీయ పార్టీలు ఎన్నికల విధానం, రాజ్య పరిస్థితులు మొదలైన అనేక రాజకీయ అంశాలను, పౌరులను రాజకీయంగా చైతన్యం చేయడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఎన్నికలు, అధికారం, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రభుత్వం యొక్క విధులు మొదలైనటువంటి అనేక అంశాలపైన ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. రాజకీయ సంస్కృతి రూపకల్పన, ఇది 3వ విధి. రాజకీయ పార్టీలు తమ విధానాల ద్వారా రాజ్యంలో ఒక రాజకీయ సంస్కృతిని రూపొందించడం జరుగుతుంది. 4వ విధి భావ సమైక్యతా భావన. రాజ్యంలో ఒక విధానం, ఒక సిద్ధాంతాల ద్వారా ఒకే ప్రజాభిప్రాయం కలిగినటువంటి ప్రజలందరినీ కూడా రాజకీయ పార్టీలు తమ వైపు తిప్పుకొని భావ సమైక్య సాధనకు దోహదపడడం జరుగుతుంది. 5వ అంశం అధికారం కోసం పోటీ. రాజకీయ పార్టీలు విభిన్న సిద్ధాంతాలు కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్, అమెరికాను కనుక తీసుకున్నట్లయితే లేబర్ పార్టీ ఒక రకమైన సిద్ధాంతం, కన్జర్వేటివ్ పార్టీ ఇంకో రకమైన సిద్ధాంతాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి రాజకీయ పార్టీలు వివిధ సిద్ధాంతాలను అనుసరించి వివిధ రకాల విధానాలను ఏర్పాటు చేసుకొని ప్రజాభిప్రాయాన్ని, ప్రజల యొక్క మద్దతును కూడగట్టి పరస్పరం రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీ పడతాయి.
ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా, ఎన్నికలలో పోటీ పడుతూ అధికారమే సముపార్జన లక్ష్యంగా రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్త. అధికారాన్ని సంపాదించినటువంటి పార్టీ అధికారంలో కూర్చోగా మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం యొక్క చేసినటువంటి పనులు లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకు వివరించి ఈ విధంగా రాజకీయ పార్టీలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య ఒక సంధానకర్తగా వ్యవహరించడం జరుగుతుంది. రాజకీయ నాయకత్వాన్ని రూపొందించడం. రాజకీయ పార్టీలు ప్రజల సమస్యల ఎడల నిత్యం ఉద్యమాలు నిర్వహిస్తుంటాయి, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుంటాయి. రాజకీయ పార్టీలు అనునిత్యం కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని ఉద్యమాల ద్వారా ఒక నూతన నాయకత్వం ఏర్పడుతుంది. ఈ విధంగా రాజ్యానికి కావలసినటువంటి రాజకీయ నాయకులను తయారు చేయడమే ఈ రాజకీయ పార్టీల ద్వారా జరుగుతుంది. ఇందిరాగాంధీ, నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ, విపి సింగ్, ప్రణబ్ ముఖర్జీ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా రాజకీయ పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళు. రాజకీయ పార్టీలు అనేవి నాయకులను తయారు చేసి రాజకీయ నాయకులకు ఒక శిక్షణా కేంద్రాలుగా పనిచేస్తాయి. ఒక రాజ్యానికి కావలసినటువంటి నాయకత్వాన్ని ఈ రాజకీయ పార్టీలు అందించడం జరుగుతుంది. జాతీయ ఆదర్శాలను కాపాడడం. రాజకీయ పార్టీలు రాజ్యం యొక్క ఆశయాలను విలువలను ప్రజలకు వివరిస్తూ వాటిని కాపాడడం జరుగుతుంది. ప్రతి రాజ్యానికి కొన్ని ఆదర్శాలు ఉంటాయి, ప్రతి రాజ్యానికి కొన్ని విలువలు ఉంటాయి, ప్రతి రాజ్యానికి కొంత ఔన్నత్యం ఉంటుంది. వాటన్నిటిని కూడా రాజకీయ పార్టీలు కాపాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ భారతదేశానికి వస్తే, భారతదేశం గొప్ప సంస్కృతి, శాంతి, అహింస, సౌభ్రాతృత్వము, సమైక్యత, లౌకికవాదము, ఇవి భారత రాజ్యం యొక్క ఆదర్శాలు.
ఇలా ఏ దేశంలో ఉండబడిన రాజకీయ పార్టీలైనా ఆ దేశం యొక్క ఆదర్శాలను కాపాడడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమానికి దోహదపడడం, ఇది 9వ విధి. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రజా సంక్షేమం కోసము ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తాయి. మేము అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసము ఏ ఏ విధులను నిర్వర్తిస్తామో, ప్రజా సంక్షేమాని కోసం ఏ విధంగా పాటుపడతాము అని చెప్పి ముందుగానే ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తాయి. ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆ ఎన్నికల మేనిఫెస్టోను అమలుపరచడానికి తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది. ఎన్నికల మేనిఫెస్టోను అమలుపరచడానికి తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టోలో ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి అనేక విషయాలు పొందుపరుస్తుంటాయి రాజకీయ పార్టీలు. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ యొక్క మేనిఫెస్టోను అమలుపరచమని ప్రతిపక్షాలు అధికార పక్షం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా అధికార పార్టీ ప్రతిపక్షాలు రెండు కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడడం జరుగుతుంది. ఇక రాజకీయ పార్టీల రకాల విషయానికి వస్తే ప్రపంచంలోని వివిధ రాజ్యాలను కనుక పరిశీలించి చూసినట్లయితే రాజకీయ పార్టీలు వివిధ రకాలుగా ఉన్నాయి. ఏక పార్టీ వ్యవస్థ లేదా ఏకరూప వ్యవస్థ. కొన్ని రాజ్యాలలో ఒకే ఒక రాజకీయ పార్టీ ఉంటుంది. కమ్యూనిస్టు దేశాలలో ఒక కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ చైనా. చైనాలో ఒకే ఒక పార్టీ ఉంటుంది. ఈ ఏకపార్టీ వ్యవస్థ సాధారణంగా కమ్యూనిస్టు రాజ్యాలలో మాత్రమే ఉంటుంది. ద్విపార్టీ వ్యవస్థ. కొన్ని రాజ్యాలలో రెండు పార్టీలు మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్ను కనుక తీసుకున్నట్లయితే బ్రిటన్ని, అక్కడ రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి లేబర్ పార్టీ, ఇంకొకటి వచ్చేసి కన్జర్వేటివ్ పార్టీ. ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ అయితే ప్రజాభిప్రాయాన్ని చూరగొంటుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. లేబర్ పార్టీ జనరల్గా కార్మిక సంక్షేమం వైపు మొగ్గు చూపుతుంది. అదే కన్జర్వేటివ్ పార్టీ పెట్టుబడిదారీ వ్యవస్థలోని పెట్టుబడిదారుల వైపు మొగ్గు చూపుతుంది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా నడుచుకోవాల్సిందే. రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తించాల్సిందే.
అదేవిధంగా బ్రిటన్ కనుక తీసుకున్నట్లయితే బ్రిటన్లో కూడా 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి రిపబ్లికన్ పార్టీ, రెండవది డెమోక్రటిక్ పార్టీ. ఈ 2 పార్టీలు కూడా విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు కలిగి ఉండి నిత్యం ప్రజాభిప్రాయాన్ని కూడగడతాయి. ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ విధంగా రాజ్యంలో ఒకే ఒక పార్టీ ఉంటే ఏకపార్టీ వ్యవస్థ, 2 పార్టీలు ఉంటే ద్విపార్టీ వ్యవస్థ, ఒకవేళ రాజ్యంలో అనేక పార్టీలు కనుక ఉంటే దానిని బహుళ పార్టీ వ్యవస్థ అంటారు. ఇప్పుడు భారతదేశంలో కనుక తీసుకున్నట్లయితే అనేక పార్టీలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ లాంటి జాతీయ పార్టీలు, డిఎంకే, ఏఐడిఎంకే, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, అకాలీదళ్, ఇలా అనేక ప్రాంతీయ పార్టీలు కలవు. మొత్తం మీద రాజ్యంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నట్లయితే దానిని బహుళ పార్టీ వ్యవస్థ అంటారు. ఈ బహుళ పార్టీ వ్యవస్థకు భారతదేశాన్ని ఒక చక్కటి ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు.